మెదక్ జిల్లాలోని సీజీఆర్ కార్యాలయంలో గ్రామ సభ కార్యక్రమాన్ని నిర్వహించారు. బీఆర్ఎస్ అధ్యక్షుడు రాజు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పథకాల పేరిట గ్రామ సభ కార్యక్రమాలు నిర్వహించి మరో నాటకానికి తెర తీశారని, ప్రజల్లో చిచ్చు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలైన అర్హులకు పథకాలను అందజేయకుండా కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలను అర్హులుగా ప్రకటిస్తున్నారని ఆయన ఆరోపించారు. వారు ప్రభుత్వానికి వచ్చే ముందు ఇచ్చినటువంటి హామీలు 6 గ్యారెంటీలు ఎక్కడ కూడా అమలు చేయకపోగా గ్రామ సభల పేరుతో వార్డు సభల పేరుతో కార్యాపన చేస్తూ ప్రజలు ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు ఈ ప్రభుత్వం చేస్తాం. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ నాయకులారా, మీరు ఇచ్చినటువంటి హామీలను అమలు చేసే విధంగా పనిచేయండి తప్ప ప్రతిపక్షాలపైన కేసులు పెట్టడం, ప్రతిపక్ష నాయకులపైన నిర్బంధాలు చేయడం ఇది మంచి పద్ధతి కాదు. ప్రజాస్వామ్యయుతంగా ముందుకెళ్ళాలి తప్ప కేసులు, నిర్బంధాలు ఈరోజు మనం చూస్తూ ఉంటే గ్రామ సభల్లో కానీ వార్డు సభల్లో కానీ జనాలు వారి బాధను వ్యక్తం చేస్తూ ఉంటే వారిపైన కూడా పోలీసులను పెట్టి అధికార పార్టీ నాయకులు గుండాలాగా కలుస్తూ ఉన్నారు. ప్రజలు, మహిళలు వచ్చి సంవత్సరం దాటుతూ ఉంది, మీరు ఇస్తున్న పెన్షన్ ఏది, మీరు ఇస్తున్న బంగారం ఏది, మీరు ఇచ్చిన హామీలు ఏవి అంటే వారిని కూడా పోలీసులతో ఇబ్బంది పెడతా ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదని తెలియజేస్తుంది. కొత్తగా ఈ నాటకం మంచిది కాదు. ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి గ్రామంలో, ప్రతి బస్తీలో వారి దగ్గర నుంచి సమాచారం తీసుకునే ప్రభుత్వం. ఎంతమందికి రేషన్ కార్డులు ఉన్నాయి, ఎంతమందికి లేవు, ఎంతమంది అర్హులు ఉన్నారు అనే విషయాన్ని తీసుకొని మళ్ళీ కొత్త నాటకాలతో మళ్ళీ ఇప్పుడు గ్రామ సభలు పెడతా ఉన్నారు.